అయితే బేసిక్‌గా చిన్నప్పటి నుంచి నేను ఒక సామెత వింటా ఉంటాం. జనరల్‌గా చాలామంది వింటా ఉంటారు. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారని చెప్పి. కానీ ఇప్పుడేంటండి ట్రెండ్ మారింది. డాక్టర్స్ అందరూ యాక్టర్స్ ఎందుకు అవుతున్నారు? రైట్ ఫ్రమ్ శ్రీలీల, రైట్ ఫ్రమ్ రూప, రైట్ ఫ్రమ్ కోమలి ఎందుకలా? ఐ డోంట్ నో ఎందుకో. బట్ నాకంటే ఐ కమ్ ఫ్రమ్ థియేటర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను క్లాసికల్ డాన్సర్ని కూడా నేను. సో ఐ థింక్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సమ్వేర్ ఫిల్మ్స్ ఓన్లీ విల్ బికమ్ ద ఆఫీస్ మాకు. సో నాది అయితే అది అండ్ ప్యూర్ ప్యాషన్. అంటే బట్ కష్టపడి చదివిన తర్వాత ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఉంటుంది కదా, మనం కష్టపడి చదివించాం అమ్మాయి పెద్ద డెంటల్ సర్జన్ అవ్వాలంటే మీ పరంగా ఉంటుంది కదా. బట్ మరి కన్విన్స్ చేసుకుని రావాలంటే టాస్క్ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడంటే ఇంకా మారింది సినారియో అంతా కూడా. ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త కూస్త బయటకు వస్తుంది అన్న. ఎవరికన్నా ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దే కెన్ రైజ్ దేర్ వాయిస్ అనమాట. సో అప్పుడు అది ఉండేది కాదు కదా. సో మరి ఆల్మోస్ట్ 10 years నుంచి మరి ఒప్పించుకుని రావడానికి ఆ టైంలో ఏం చేశారు మీరు ఇంట్లో? ఐ జస్ట్ హ్యాడ్ టు సే, ఐ థింక్ ఎక్కడో మా డాడీకి ఆల్రెడీ ఆ డౌట్ ఉంది. నేను అడిగిన రోజే చెప్పారు. చెప్పిన రోజే, నా డెబ్యూ వచ్చిన రోజే, దట్ బికాస్ నీ థియేటర్ డాడీ చేపిస్తేనే కదా నేను కూడా చేసా. సో హీ వాజ్ వెరీ సపోర్టివ్. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళకన్నా ఎక్కువ నాకు కష్టంగా అనిపించింది. బికాజ్ ఐ నో ఎంత కష్టపడాలో. ఎగ్జామ్స్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, అయ్యో స్లీప్లెస్ నైట్స్, ఇన్ని బుక్స్, అండ్ దాని తర్వాత బ్యాక్లాగ్ లేకుండా క్లియర్ చేసి ఒక ఐ స్టిల్ రిమెంబర్ నా సర్టిఫికేట్ నా చేతిలో వచ్చినప్పుడు ఐ వాంట్ దట్ ఎమోషన్ నాకు ఇంకా గుర్తుంది. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద మ్యాజిక్. అది అలా బీర్వాలో పెట్టేసి ఇలా స్క్రీన్ మీద వచ్చేయడానికి ఇట్ టుక్ నథింగ్. ఐ థింక్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్. అసలు ప్రాక్టీస్ చేయలేదా మీరు? చేసా. ఇప్పుడే ఇంకా ఐ వాజ్ జస్ట్ సేయింగ్ దట్ ఇంకో మాస్టర్స్కి వెళ్దాం, ఇంకొక నెక్స్ట్ దీనికి అన్న టైంలో డెబ్యూ జరగడం. అండ్ ఆ డెబ్యూ చేసినప్పుడు ఆ సెటప్, ఆ ఫిల్మ్, అండ్ ఇంకా వన్స్ అంటే మేకప్ పడిందంటే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలని వెళ్ళలేము. బట్ నాకు మేకప్ ఎప్పుడో పడింది కదా, నాకు థియేటర్లోనే పడింది. థియేటర్లో మేకప్ పడినా బట్ మీరు వన్స్ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీరు అన్నారు కదా సెటప్ అది అన్నారు కదా. ద థింగ్ ఇస్ థియేటర్లో నేను ఇప్పుడు షోస్ కూడా చేసా. సో ఇక వన్స్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి. అయితే 10 years మీ ఫిల్మోగ్రఫీ ఆల్మోస్ట్ అంతే కదా. మరి 10 yearsలో ఓన్లీ 9 films అంటే వచ్చి రిజెక్ట్ చేస్తారా, లేదంటే సెలెక్టివ్గా ఉంటారా, లేకపోతే ఏంటి? సెలెక్టివ్గా వెళ్ళాలి ఆఫ్ కోర్స్, బట్ వస్తే రిజెక్ట్ చేయాలి. నాకు అది చాలా బాధగా ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంకా మీరు అంటుంటేనే నాకు అనిపిస్తుంది, అయ్యో అవునా ఇంత టైంలో ఇన్నే చేశానా నేను. బట్ సమ్వేర్ ఆ మ్యాచ్ అవ్వదు నాకు తెలిసి, బికాస్ ఐ వాంట్ టు గో లాంగ్. వచ్చి ఒక 5-6 yearsలో హౌ దిస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి అని నేను అనుకోవట్లేదు. రిప్లేసబుల్ అయిపోవాలి. రిప్లేసబుల్ అని కాదు నేను అనేది. ఏంటంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఉన్నదే తక్కువ మనకి బేసిక్గా. ఒకప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తెలుగు అమ్మాయిలు అంటే ఒకప్పుడు ఏంటంటే జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ వీటికి మాత్రం పరిమితం. మెయిన్ లీడ్ అనేది ఊహించడానికి కూడా చాలా అసాధ్యంగా ఉండేది. బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ కదా. ఎప్పుడు నాకు తెలిసి అసాధ్యంగా లేదు తారక్ గారు. ఎప్పటి నుంచో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్. ఇన్ఫాక్ట్ తక్కువ మంది అండి. నేను అనేది చేంజ్ మారింది, బాగా మారింది కదా. ఇండస్ట్రీ అనే పర్సెప్షనే మారిపోయింది బాగా అంటే నేను అనేది. ఇప్పుడు విచ్ ఇస్ గుడ్ థింగ్ కదా యాక్చువల్గా. సో నేను అనేది ఇప్పుడు మీరు చేస్తారు ఒక 50 సినిమాలు చేయొచ్చు, 60 సినిమాలు చేయొచ్చు, అది 100 కూడా చేయొచ్చు మీరు మీకున్న క్యాపబిలిటీకి. ఎందుకంటే ఈ రోజుతో అయిపోలేదు కదా, ఇట్స్ లాంగ్ జర్నీ మీరు అన్నట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓటీటీలో వస్తున్నాయి, వెబ్ సిరీస్లో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఆఫర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి మనకు కావాల్సిన రూట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి కదా. సో బట్ నేను అనేది ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, బట్ మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టే ట్రై చేయలేదా అది అన్నాం కదా. బట్ వచ్చినట్లు ఎలా ఫిల్టర్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు హిట్ చేశారు, దానికి ముందు చేసిన సినిమాలు కానీ ఎలా ఫిల్టర్ చేసుకున్నారు మీరు? నా ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. నన్ను ఎవరైనా నమ్మి ఒక క్యారెక్టర్తో నా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఫిల్మ్ తీసుకొచ్చినప్పుడు దానికి నేను 100% జస్టిస్ చేయగలుగుతానా లేదా అని. అండ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, హిట్ నా దగ్గరికి వచ్చినప్పుడు హిట్ 2లో అసలు నేను జస్టిసే చేయలేను అనుకున్నా. బికాజ్ ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ పుల్ ఆఫ్ పోలీస్. బికాజ్ ఇట్స్ ఎప్పుడు ఐమ్ అ వెరీ కంప్లీట్ కాంట్రాస్ట్ పర్సన్ కదా లైఫ్లో. అండ్ బట్ అగైన్ లైక్ ఇట్ డస్ హ్యాపెన్. అంటే అది కొంచెం సీరియస్గా ఉంటారు, మీరేమో ఈజీ గోయింగ్ లైఫ్లో అనుకోవచ్చు, హ్యాపీ గోయింగ్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ యాజ్ అన్ యాక్టర్ that doesn't have to do anything. అదేం లేదు, క్యారెక్టర్ ఇస్ అ క్యారెక్టర్. కానీ it happened very early in my career. Early filmography లోనే ఐఎమ్ స్టిల్ వెరీ
ఐఎమ్ జస్ట్ 10 ప్రాజెక్ట్స్ Yes, ఓల్డ్, yes, అలా ఎర్లీ చెప్తున్నా. Mm. అంత ఎర్లీ కానీ అంత పెద్ద ఫ్రాంచైజ్ లో అంత పెద్ద క్యారెక్టర్, ఒక ఫుల్ లెంత్ ఫుల్ లెంగ్త్ లీడ్ క్యారెక్టర్ అనేది వచ్చినప్పుడు యూ డోంట్ నో, అరే నేను ద థింగ్ అని ఇట్ కమ్స్ ఎస్ అ సర్ప్రైజ్ కదా. బట్ యా, విత్ ద రైట్ హెల్ప్, విత్ ద రైట్ పీపుల్ అరౌండ్ యూ, విత్ ద రైట్ టెక్నీషియన్స్ అరౌండ్ యూ, ద రైట్ ప్రొడక్షన్ అరౌండ్ యూ, లైక్ వాట్ మా హిట్ వాల్ పోస్టర్ ఆర్ వాట్ ఎవర్, ఐ థింక్ అంత ప్రొఫెషనల్ స్పేస్ లో ఎనీ యాక్టర్ విల్ ఎక్సెల్. ఇట్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విల్ సీమ్ ఇంపాసిబుల్. సో అలా ఆ అప్రోచే నేను చూస్తా. అండ్ ఒకవేళ ఏదో ఒక క్యారెక్టర్ ఇది నేను చేయలేను అన్నప్పుడు నువ్వు చెప్పినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ సాడ్ దట్ అది ఎందుకు రిలేట్ అవ్వలేదు, అయ్యో చేసే ఇది కూడా వర్కౌట్ అయి ఉంటే బాగుండేదని అనుకుంటా. నేను రిజెక్షన్ లో నేను అసలు హ్యాపీనెస్ ఫీల్ అవ్వను. రిజెక్షన్ కి ఏముంటాయి కారణాలు అంటే, అగైన్ హిట్ లాంటి వేర్ విమెన్ హ్యావ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ స్క్రీన్ టైమ్, ఇట్స్ అబౌట్ ఇంపాక్ట్. ఆ ఉన్న 5 minutes 5 hours లో కూడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనేది నేను ఎక్కువ చూసుకుంటా. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యునో హీరోయిన్స్ వేర్ పెద్ద ఇంపార్టెన్స్ లేని కమ్ అండ్ గో రోల్ ఉంటుంది హీరోయిన్స్ కి. ఐఎమ్ సేయింగ్ అలాంటి వాటిల్లో ఐ డోంట్ సీ మై సెల్ఫ్. నాకు అది పీస్ ఇవ్వదు. ఇంటికి వెళ్ళి రేపు నైట్ పడుకున్నప్పుడు నేనేంటంటే ఈ రోజు ఒక్కొక్క బ్లడ్ వచ్చిందా, ఈ రోజు అది చేసామా, ఐఎమ్ ఓవర్ అంబిషియస్. I wouldn't say over ambitious, I would say ambitious. Yes, ambitious అంతే అంతే కదా, ఎవరికైనా యాక్టర్ కి అదే ఉంటుంది. అంతే చేయడానికి వచ్చాం. లైక్ ఇప్పుడు డాక్టర్ వదిలేసి ఆ కిక్ ఏదైతే ఉందో అది రావాలి నాకు. బేసిక్ గా ఏం చేయకుండా అలా బోర్ కొడుతుంది నాకు. అలా క్యారవన్ లో కూర్చొని తిని తర్వాత ఒక 90 ఆర్ ఎన్ని డేస్ ఇంటికి వెళ్ళి నాకు ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ యాక్టర్స్, బట్ నాకు రక్తపాతం ఉండాలి నా నుంచి, నాకు బాడీ పెయిన్స్ రావాలి, నేను చాలా కష్టపడాలి. ఈరోజు పడుకున్నప్పుడు అయ్యో నిద్ర పట్టలేదు ఎందుకు అంటే చాలా కష్టపడాను, ఫుల్ డే నా మీద అన్ని షోస్. ఐ వాంట్ దాట్ ఆన్ ఎ సెట్. నేను అసలు క్యారవన్లో కూడా కూర్చోను. ఐ సీ సెట్లో అందరూ ఏం చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్యూరియస్ దట్ వే. నాకు ఈ క్రాఫ్ట్, ఈ స్పేస్ చాలా ఇష్టం. సో అది లేనప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేయాలి. సో మీ రక్తపాత దాహాన్ని హిట్ 3 నెరవేర్చింది పూర్తిగా. అండ్ ఆ లొకేషన్స్ కూడా వేర్ వీ షాట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో వీ వర్ లైక్ బోత్, నేను శ్రీనిధి కూడా వెన్ వీ వెంట్ సెకండ్ హాఫ్ అంతా ఇట్ వాస్ జస్ట్ తను ఎక్కువ ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తారు. అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్, కమ్ ఆన్, ఓ 5 degrees అంట, 0 degrees అంట, కమ్ ఆన్ వాట్ డిడ్ యూ ప్యాక్ ఏంటి అది. We were so excited. ఎక్కడ ఏ లొకేషన్స్ అవి? Like not wherever we went, no, Kashmir or Arunachal వెళ్తాం. అరుణాచల్ ఫారెస్ట్ అనే సార్, అది అరుణాచల్. రియల్ లొకేషన్ లో షూట్ చేశారు. ఓకే ఓకే. రియల్ లొకేషన్. మా డిఓపి సాను సార్ ఇస్ బ్రిలియంట్ దట్ వే. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే, సాను సార్కి ఎంత నాలెడ్జ్ అంటే ఇలాంటి ఒక ఎగ్జాంపుల్, దెర్ వాజ్ అ పర్టిక్యులర్ రీజన్ వై సాను సార్ సెడ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఈ పర్టిక్యులర్ ప్లేస్ లో ఈ ఫారెస్ట్ లో ఆ ఎఫెక్ట్ అనేది. హీఈస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ దట్ వే. సో వెళ్ళినప్పుడు నాకు ఎక్సైట్మెంట్, ఓకే విల్ ప్యాక్ ఆల్ ద స్వెటర్స్ దట్ ఇన్ దిస్. అండ్ కాస్ట్యూమ్ చూస్తే మాది పోలీస్. ఆన్ స్క్రీన్ లొకేషన్ అంత చలిగా ఉంటుంది ఎంత. అండ్ ఫారెస్ట్ ఆల్రెడీ ఇట్ వాజ్ డీప్ ఫారెస్ట్. నో అరుణాచల్ ఆల్రెడీ ఇస్ అ కోల్డర్ ప్లేస్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫారెస్ట్ కదా, టెంపరేచర్స్ ఇంకా కంపారిటివ్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు షూట్ చేశారు అది? ఫ్రోజన్ అలా కాదు కూడా, ఆల్మోస్ట్ వింటర్ ఎండ్ అయ్యే టైంలో వెళ్ళాం మేము. సో మాకు అవుట్ఫిట్స్ చూస్తే వీఆర్ పోలీసెస్, వీ కాంట్ వేర్ దట్ బాంబర్స్ పఫర్స్ చేసి స్క్రీన్ మీదకి రాలేము. అదెంత కష్టమైందంటే, బికాజ్ యాక్షన్ యూ డెలివర్ అన్నీ చేస్తాం, కట్ చెప్పగానే అని అవుతుంది మొత్తం. అండ్ ఇట్స్ సో టఫ్. కానీ ఇట్ వాస్ ఫన్ మాకు. అది మేము చూసే మాకేంటంటే వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఫారెస్ట్ లో కూడా ఒకసారి వెళ్ళామంటే మనకి వెహికల్స్ కూడా సరిగ్గా యాక్సెసిబుల్ ఉండవు. సో తినడానికి రావాలన్నా, క్యారవాన్ కి రావాలన్నా వీ హ్యాడ్ టు ట్రావెల్ కొంచెం ఒక సేపు, అగైన్ షార్ట్ లేట్ అవుతుంది. ఆ ఫారెస్ట్ లోనే కూర్చొని తినడం, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ వాస్. ఛాలెంజెస్ బికమ్ ఫన్ వెన్ యూ హ్యావ్. అయితే మీరు చెప్పిందంతా వింటుంటే యాక్చువల్ గా శ్రీనిధి నానితో కన్నా కూడా మీతో ఎక్కువ ట్రావెల్ చేసినట్టుంది. నాని గారికి శ్రీనిధికి కాల్ షీట్స్ ఉన్నాయి, నాకు నాని గారికి, బికాస్ వీ హ్యాడ్ అ ఫైటర్. నాకు నాని గారికి అండ్ ఫైటర్. Everybody has their own call sheets and combinations. But overall, the best part is
ఎవరి కాంబినేషన్ ఎవరితో ఉన్నా ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఫన్. అది ఎంత ఎక్కువ ఛాలెంజెస్ అవుతున్నా కూడా వీ వర్ ఎంజాయింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ షిట్ ఇట్స్ సో టఫ్ కాదు. ఓ వావ్ దిస్ ఇస్ సో టఫ్, లెట్స్ డూ ఇట్, హౌ విల్ వి డూ ఇట్. అండ్ టీమ్ ఎంత ఎఫిషియంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద ప్రొడక్షన్ పీపుల్, వాళ్ళకి చాలా కష్టం టు అకామిడేట్ ఆల్ ది యాక్టర్స్. ఆ ఛాలెంజింగ్ కండిషన్స్లో మమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి విల్ సక్సీడ్ అట్ ఇట్. బేసిక్గా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కాంప్రమైజ్ అనేది బికాస్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ కండిషన్స్ వల్ల చేసుకోవాలి. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు ఇట్ వాస్ జీరో కాంప్రమైజింగ్ బికాస్ ద ప్రొడక్షన్ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ యాక్టర్స్ comfort or safety or everything. Same is the director, same is the DOP team. బేసిక్గా ఎవరి డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్ ఇది కదా నేను ఇదే పని చేస్తా అని ఎవ్వరు అనుకోరు. మా హిట్లో అందరూ అన్ని పనులు ఎగ్జాక్ట్లీ యూ విల్ సీ ఏడి గివింగ్ హ్యాండ్ టు మీ. అండ్ ఒక ఏడి శైలేష్ ఏడి కూడా ఎవరో ఒకరు వచ్చి నన్ను నడిపించి తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు. నాకు దెర్ వాజ్ అ ప్లేస్ లైక్ వేర్ వీ హ్యావ్ టు రన్ ఇన్ ద ఫారెస్ట్ చేస్తూ ఆ సిటీకి వెళ్తున్నప్పుడు ఐ రిమెంబర్ అన్ఈవెన్ ల్యాండ్ ఉంటుంది కదా, ఐ ట్విస్టెడ్ మై లెగ్ అండ్ ఐ ఫెల్. ఆ తర్వాత వెంటనే స్వెల్లింగ్ వచ్చింది నాకు భయం వేసింది. షిట్ టేక్ ఓకే కాదు, మళ్ళీ పరిగెట్టాలంటే స్వెల్లింగ్ వెంటనే ఉంది. లైక్ ద కెమెరా డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ మీ వాక్, ఏడి డిపార్ట్మెంట్ వస్తారు, ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ అన్న ద షెఫ్ పీపుల్ అందరూ వస్తారు. ఇంకొకళ్ళ అసిస్టెంట్ కూడా వస్తారు, శ్రీ వాళ్ళ అసిస్టెంటో నానిగారు అసిస్టెంటో. సో ఇట్స్ ఆల్ దట్ హ్యాపెన్స్ వెన్ ఎవ్రీబడి ఈజ్ సో బ్యూటిఫుల్. అంటే అది జస్ట్ షూటింగ్ లాగా కాకుండా అంటే మన పిక్నిక్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, జస్ట్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఇట్స్ వెరీ 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 కంఫర్టింగ్ వైబ్. అండ్ అలా ఉన్నప్పుడు నాకు తెలిసి ఛాలెంజెస్ విల్ ఫీల్ ఫన్ విత్ ద రైట్ పీపుల్ అని అందుకే.